సిరిసిల్ల జిల్లాలోని శ్రీ చైతన్య స్కూల్ వద్ద ఏబీవీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. నిబంధనలకు విరుద్ధంగా శ్రీ చైతన్య స్కూల్ యాజమాన్యం బుక్స్ విక్రయిస్తున్నారు. స్కూల్లో అమ్ముతున్న బుక్స్ ను ఏబీవీపీ నాయకులు పట్టుకున్నారు. ఎంఈఓ రఘుపతిని సస్పెండ్ చేయాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్న ఏబీవీపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీ చైతన్య స్కూల్లో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా బుక్స్ విక్రయిస్తున్నారని ఏబీవీపీ కార్యకర్తలు మండిపడ్డారు. బయట ఎట్లా అంటే బయట మా జనరల్ స్టోర్ అండి, మాది మా జనరల్ స్టోర్ అమ్ముకుంటున్నామండి. చెప్పుకుంటా ఏంటంటే ఇక్కడ లోపల ఫస్ట్ క్లాస్కి వచ్చే బుక్స్ ఎంత అంటే 4,000 రూపాయలకు వచ్చే బుక్స్ ఇవి దాదాపు ఏంటంటే ఒక 6,000-8,000 రూపాయలు అమ్ముతున్నా లోపల. స్కూల్కి సంబంధం లేదని అక్కడ ఉన్న యాజమాన్యం చెప్తుండ్రు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఏమంటుండే నెక్స్ట్ అన్ని స్కూల్స్ వస్తాయని అంటే ఏ స్కూల్స్ వస్తాయని చెప్తే ఓన్లీ వచ్చేటి ఇక్కడ ఓన్లీ శ్రీ చైతన్య స్కూల్స్ అయిపోవరకు ఇక్కడ వచ్చి బుక్స్ తీసుకున్నాయి. ఆ ఒక పేరెంట్స్ బుక్ దీనికి ఏంటంటే మున్సిపల్ పర్మిషన్ ఇచ్చారట. ఈ మున్సిపల్ పర్మిషన్ కూడా అన్లీగల్ గా ఉంది. అది ఇప్పుడు చూసాను నేను, అది అన్లీగల్ ఉంది. ఇది ఏంటంటే దీని మీద ఏంటంటే తల్లిదండ్రులు ఒకసారి దృష్టి పెట్టండి. మీ యొక్క పిల్లలని చదివించినప్పుడు ఏంటంటే బుక్స్ ప్రతి ఒక్కరు 4,000 రూపాయలు వచ్చే బుక్స్ 8,000 అమ్ముతూ చేసిన బ్రాండ్ అనేది ఒక పెట్టుకొని మీద ఏంటంటే చాలా మంది ఆలోచించండి. ఇంకోటి ఏంటంటే అది మున్సిపల్ ఇచ్చిన ఒక రసీదు కూడా ఇది తప్పు. అది ఏంటంటే దాంట్లో ఒక మెన్షన్ చేసి ఇవ్వాలి. దీనికి ఒక శ్రీ చైతన్య స్కూల్స్ నేను మెన్షన్ చేసి ఇస్తున్నా అని ఒక పేరనే ఇవ్వాలి. దాంట్లో జస్ట్ ఏంటంటే బుక్స్ అమ్ముకోవాలని ఇచ్చాడు. కానీ ఇక్కడ ఇతను ఏం చేస్తున్నా అంటే శ్రీ చైతన్య బుక్సే అమ్ముతుండే. ఏం చూసినా శ్రీ చైతన్య బుక్సే అమ్ముతుండే. దీని గురించి అడిగితే ఏం చెప్తున్నా అంటే మాకు ఏం సంబంధం లేదు, జస్ట్ మాకు ఇచ్చిన మాకు ఏమైతున్నాయో మేము అమ్ముకుంటున్నామండి అని చెప్తా. శ్రీ చైతన్య పాఠశాలకు సంబంధించిన పుస్తకాలు అమ్ముతున్నారని ఏబీవీపీ విద్యా విభాగం కంప్లైంట్ చేసిన సందర్భంగా ఈ పాఠశాలను విజిట్ చేయడం జరిగింది. దీంట్లో మేము గుర్తించినటువంటి అంశాలు ఎల్కేజీ యూకేజీకి సంబంధించి అదేవిధంగా కాపీ రైటింగ్ సంబంధించిన బుక్స్ ఉన్నాయి. వీటికి సంబంధించిన వివరాలేమి సంబంధిత కరెస్పాండెంట్ గారు బిల్స్ చూపించలేదు. వీటికి సంబంధించి నేను డిఓ గారికి దీని కంప్లైంట్ రాయడం తదుపరి చర్యలు నిమిత్తం షాప్కి సంబంధించి వాళ్ళకి ట్రేడ్ లైసెన్స్ ఉంది అన్నారని మా సిఆర్పి గారు చెప్పారు. సంబంధిత బుక్స్ ఏవైతే వాటికి సంబంధించిన వివరాలు కనుక్కోవడం జరుగుతుంది. ఒకవేళ గవర్నమెంట్ బుక్స్ అయినట్లయితే తప్పకుండా సీజ్ చేయడానికి సిఫార్సు చేస్తాం. ప్రైవేట్ స్కూల్ సంబంధించిన పేరు వాడుకోవడానికి వీలుండదు. కేవలం బుక్ అంటే బుక్ సిరీసే ఉంటుంది. అది వాళ్ళు దేనికోసం వాడిరని మాకు తెలియదు. పాఠశాల యాజమాన్యం నుంచి వివరణ తీసుకోవాల్సిన అవసరం లేదు. అది విజిలెన్స్ వాళ్ళు చేస్తారు. ట్రేడ్ లైసెన్స్ ఎందుకు ఇస్తారు అంటే అమ్ముకోవడానికి. వాళ్ళు ఎటువంటి అమ్ముతున్నారు అనేది వాళ్ళు విజిలెన్స్ వాళ్ళు పరిశీలించి నిర్ధారణ చేయాలి.